హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు ఎలా ఉంటాయంటారు? ఎలా ఉండబోతున్నాయి? అంటే వాళ్ళకి పొత్తులు ఇప్పుడు చారిత్రక అవసరం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే, ఆ పార్టీని నిలబెట్టాలంటే ఒక బలమైనటువంటి మిత్రపక్షం ఉండాలి. బలమైన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని చేయి పట్టుకొని నడిపించాలి. అది అవసరం. మరి తెలుగుదేశం పార్టీకి ఆ మాత్రం శక్తి సామర్థ్యాలు లేవు అంటే కొంత నాయకుడు కరువయ్యాడు. చంద్రబాబు నాయుడునేమో ముసలాడుగా తీసేస్తున్నారు. లోకేష్కేమో అంతటి పవర్ లేదు. పోనీ పవర్ ఉన్న తారక సీన్లోకి రావటం లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అందువల్ల అక్కడ ఈ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీతో కలిస్తే చాలా గట్టిగా మాట్లాడగలడు. ఆయనకి అంటే జగన్మోహన్ రెడ్డికి సరైన అటాక్ ఇవ్వగలడు. అలాగే పవన్ కళ్యాణ్ తాలూకు ఆ జనసేన ఉంది, వీర మహిళలు ఉన్నారు. ఆ జనసేన అంటే యువకులు కానీ వీర మహిళలు కానీ సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఏ స్థాయిలో సమాధానం చెప్పాలో ఆ స్థాయిలో సమాధానం చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు డెఫినెట్గా ఒక చరిత్రను సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది. సరే, అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేన పార్టీ వీళ్ళు ఒకవేళ వస్తే గనక వీళ్ళిద్దరూ ఏమంటారు, గవర్నమెంట్ ఫామ్ చేసి ముందుకు రాణిస్తారంటారా? గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎదురు కలుస్తున్నారమ్మా. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అంటే నీ ఉద్దేశం అది కావచ్చు. బహుశా అప్పుడు కూడా మిత్రపక్షంగానే ఉంటారా, వాళ్ళకి ఏమైనా కొంచెం అభిప్రాయ భేదాలు వస్తాయనే ఆలోచన నీకు ఉండొచ్చు. కానీ అది చెప్పలేవు. రాజకీయాల్లో ఎవరెవరికి ఎప్పుడు ఉంటుంది పవర్ అంటే ఎలాంటిది? పవర్ అంటే మనిషి రక్తాన్ని పెద్ద పులి రుచి చూసిన తర్వాత మళ్ళీ అది వదులుకోలేదు. ఎక్కడ అడవులో విడిచిపెట్టినా అర్ధరాత్రి దూకుతూ వచ్చేస్తుంది అన్నమాట. ఆ రక్తం అంత ఆసక్తిగా ఉంటుంది పెద్ద పులికి. అలాగే రాజకీయాల్లో ఒకసారి అలవాటు పడిన తర్వాత, ఎందుకంటే రాజకీయాల్లో జేజేలు, ఆ కాన్వాయిలు, ఎక్కడికి వెళ్ళినా షారువులు, విందులు, వినోదాలు, గొప్పగా ప్రశంసలు అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో లేకుండా ఉండలేరు. ఆ మినిస్టర్ అయితే ఓ 10 కార్లు కుయ్యి పడుకొని రావాలి, లేకపోతే ఉండలేరు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా మిత్రపక్షంగా కొనసాగుతారా, శత్రువులు అయిపోతారంటే వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఒకరికొకరు అనుకూలంగా ఉంటే మిత్రులుగా ఉంటారు. లేకపోతే ఒకరికొకరు ఏమైనా కొంచెం అడ్డుపూలలు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు కుట్రలు జరుపుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారన్నమాట. రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా అంటే రాజకీయాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే మొన్న కూడా వివేకానంద హత్య గురించి చూసుకుంటే, అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎలా అంటే రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే, రాణించాలంటే కనుక ప్రజల్లో ఒకరినొకరు ఆపోజిట్ పర్సన్స్ని, ఆపోజిట్ పార్టీని చంపుకోవడం, నరుకోవడం అనేది అయితే కామన్ అయింది. అది మనం వింటూ వస్తున్నాం. సో ఇందులో వీళ్ళు ఎలా ముందుకెళ్తారంటారు? అంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా మిత్రులు ఉండరు, శాశ్వతంగా శత్రువులు ఉండరు అన్నమాట. వాళ్ళకు అనుకూల పరిస్థితులు బట్టి కలుసుకుంటారు, ప్రతికూల పరిస్థితులు ఉంటే దూరం అయిపోతారు అన్నమాట. ఈ రాజకీయాల్లో చంపుకోవడం, నరుక్కోవడం తేలిక కాదు. ఒక మనిషి చంపుకోవాలంటే తగిన కారణం కావాలి. చంపుకుంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష ఉంటుంది. మనిషి ప్రాణం తీరు అంత తేలికైతే మన ధర్మాసనాలు ఎందుకు, మన కోర్టులు ఎందుకు, మన న్యాయవాదులు ఎందుకు, మనకి లా అండ్ ఆర్డర్స్ ఎందుకు? అంత తేలిక కాదు. ఏదో కొంచెం దౌర్జన్యంతో కొంతమంది ఈ విధంగా దెబ్బలాటలు, అంటే విరోధాలు, అపాయాలు ఇట్లాంటివి ఏవైనా సృష్టించవచ్చు. ఇది కలకాలం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోయిందంటే మళ్ళీ మంచి గవర్నమెంట్ వస్తుంది, మంచిగా ఆలోచించే గవర్నమెంట్ వస్తుంది. అసలు గవర్నమెంట్ పని చేయాలి కానీ కొట్టుకునే తీరిక ఎవరికి ఉంటుందమ్మా?
పరిశ్రమలు చూసుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, విద్యారంగం, వైద్యరంగం ఈ బాగుపడేలా చూడాలంటే. కానీ వాళ్ళు రాజకీయాల్లో ఎంతసేపు అపోజిషన్ పార్టీ నువ్వా నేనా అనే హోరాహోరీ పోటాపోటీ మీద ఉన్నారే తప్ప ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నీకేది కావాలి, రోడ్లు కావాలా రోడ్లు వేస్తున్నాం, ఇల్లు కావాలా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, ఇలాంటివి పట్టించుకోకుండా ఎంతసేపు అపోజిట్ పార్టీని అపోజిట్గా మాట్లాడుకోవడం, ఎదిరించుకోవడానికే టైం సరిపోతుంది. అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే పనులు చేస్తే వాళ్ళ తీరిక ఎక్కడ ఉంటుంది? కొడాలాగా, రోజాలాగా, అనిల్ కుమార్ యాదవ్ లాగా, పేరుని నాన్నలాగా ఇట్లా మీటింగ్లు పెట్టి తిట్టడానికి తీరిక ఎక్కడ వస్తుంది? వాళ్ళ పార్టీ పనులు చూడడానికి, ప్రజా సంక్షేమాన్ని చూడడానికి వాళ్ళ టైం దొరకదు. 5 సంవత్సరాలకు టైం దొరకదు. అయ్యో నీ చేయవలసిన పనులను మిగిలిపోయి అని బాధపడతారనమాట. అదేది లేకుండా సోమరిలాగా ఉన్నోళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది